మాత్రం తెలంగాణ ఒక పెద్ద హాట్ అయిపోయి అనుకోవచ్చు డిఎస్సి ఉద్యోగాల అవకతవకల మీద మాత్రం. సార్ ఇదే విషయంపై సుధాకర్ శర్మ గారు మా చీఫ్ ఎడిటర్ గారు ఉన్నారు. దీని మీద విశ్లేషించడానికి విద్యాశాఖ అనేది కేవలం చీఫ్ మినిస్టర్ చేతిలోనే ఉంది కాబట్టి సరి అయిన పద్ధతిలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అక్కడ రిప్రజెంట్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నదండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే క్యాప్షన్ తీసుకున్నామో దాన్ని చూస్తేనే చేస్తున్నది ఏంటంటే కరప్షన్ లేని కరప్షన్. ఇది ఎంత ఆ వర్డ్నే మీరు చూడండి. అంటే దీంట్లో ఎక్కడ కూడా మనం కరప్షన్ లేని కరప్షన్ అంటే ఎంత బ్రహ్మాండమైన క్యాప్షన్స్ ఉందంటే దీనిలో ద్వారా 11,262 వేకెన్సీస్ అక్కడ ఉండగా ఇప్పటి వరకు సరి అయిన సమాచారం చెప్పే నాథుడే లేరు. ఎంతమందిని అక్కడ అడిగినా కూడా ప్రశ్నలు దానికి సంబంధించిన ఎంతమంది రిక్రూట్ చేశారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు, టీచింగ్ స్టాఫ్ ఎవరు, మ్యాథ్స్కు సబ్జెక్ట్స్ల వారీగా ఎవరెవరు ఎంతమందిని నియమించారు అనే సమాధానం లేదు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? దీనికి ఒక ప్రభుత్వ వైఫల్యంగా గుర్తించాలా లేకపోతే నిరుద్యోగాల పట్ల ఈ ఇంత నిర్లక్ష్యాల వైఖరి వేడుతున్న ఈ ప్రభుత్వాలను నిలదీయాలా? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు ముఖ్యంగా ఫోర్ సైట్స్ ఛానల్ ఏదైతే చర్చ నిర్వహిస్తోందో ఈ చర్చలో పాల్గొంటున్న నాకు నిజంగా మనసులో చాలా ఆందోళన కలుగుతోంది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య అనేది తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో చాలా ప్రధానమైనది. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అని శాస్త్రవాక్యం. జ్ఞానాన్ని మించినటువంటి పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో లేదు అని అందరికీ తెలుసు. అటువంటి జ్ఞానాన్ని అందించే అధ్యాపకులు, ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క భర్తీ విషయంలో జరుగుతున్నటువంటి కుంభకోణం ఏదైతే ఉందో అది నిజంగా అవాంఛనీయం. నిజంగా ఫోర్ సైట్స్ ఛానల్ గతంలో కూడా ఇటువంటి చర్చను ఒకటి తీసుకొని వచ్చింది. ఎందుకంటే ఇక్కడున్న మా ఉద్దేశం ఏమిటి అంటే కేవలం సమస్యల్ని ప్రొజెక్ట్ చేయడం, చూపించడం, కొంతకాలం వాటి గురించి మాట్లాడుకొని మర్చిపోవడం కాకుండా సమస్యకు ఒక చక్కటి పరిష్కారం వచ్చే వరకు నిరంతరం పోరాడుతూ ఉండటం ఫోర్ సైట్స్ ఛానల్ యొక్క ఉద్దేశం. అలాగే ఈరోజు జమీల్జీ గారు మళ్ళీ ఒకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం నిజంగా ముదావహం. ఈరోజు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లీగాలిటీ అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మనం బాధితుల యొక్క వెర్షన్ ఎప్పుడైతే విన్నామో నిజంగా దే హ్యావ్ గాన్ బియాండ్ ది ఫ్రాంటియర్స్. ఏవైతే లీగల్ బౌండరీస్ అనేవి ఉంటాయో నియామకానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని నిజంగా తుంగలో తొక్కడం అనేది మనం చాలా స్పష్టంగా ఇక్కడ గమనించదగ్గ విషయం. మరి ఇటువంటి అన్యాయాలు చేయటంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత ఉంది? ఇప్పుడే మన బ్యూరో వ్యక్తి కూడా చెప్పారు, సుధాకర్ నేత్రావతి చెప్పినట్టు విద్యాశాఖ కూడా సీఎం గారి చేతిలో ఉండటం అనేది అది కూడా ఐ డోంట్ థింక్ దట్స్ ఎ రైట్ థింగ్. బికాస్ సీఎం ఈజ్ ఆల్వేస్ ప్రియాక్యుపైడ్ విత్ సో మెనీ థింగ్స్. కాబట్టి విద్యాశాఖ అనేటువంటిది ఒక కీలకమైన శాఖను ఎవరైతే యోగ్యత ఉన్నటువంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కనుక ఇస్తే ఆయన మినిస్ట్రీలో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేపట్టడం, అలాగే ఫీడ్బ్యాక్ కంటిన్యూస్గా తీసుకోవడం, ఇటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే వాటిని సత్వరమే నివారించడం, అలాగే ప్రాసెస్ని యాక్సిలరేట్ చేయడం చాలా ముఖ్యం. నిరుద్యోగుల యొక్క బాధను, ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యోగం వచ్చిందంటే ఒక కుటుంబం అంతా కూడా వికసిస్తుంది. ఆ వికాసమే నిజమైన తెలంగాణ యొక్క వికాసం. అటువంటి వికాసం కోసమే కదా మనం పోరాడాం. 2014లో రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎప్పుడైతే పాస్ అయిందో చాలా సంతోషించాం. కానీ ఆ ఫలాల్ని మనం అందుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదే విషయంపై మాట్లాడడానికి మనకు సంబంధించిన దేవేందర్ ఎవరైతే ఉన్నారో బాధితుడు, డిఎస్సి బాధితుడు మనతో లైన్లో ఉన్నారు. దేవేందర్,